డాక్టర్ సుమన్ గారు, ఓవరాల్ బ్యాలెన్స్డ్ గ్రోత్ ఒక బేబీకి ఉండాలంటే మీరు ఎటువంటి స్టెప్స్ సూచిస్తారు? ఐ సజెస్ట్ 5 సింపుల్ థింగ్స్ అండి. ఇది కోవిడ్ టైంలో ఇది యాక్చువల్ ప్రాబ్లం వచ్చింది. అప్పటిదాకా దీనికి ఇంపార్టెన్స్ లేకుండా. ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే చైల్డ్ షుడ్ హ్యావ్ గుడ్ స్లీప్. స్లీప్ నుంచి మొదలు పెడతాం. అట్లీస్ట్ మినిమం స్లీప్ 8 to 9 hours. యాక్చువల్ ఏజ్ రికమెండేషన్ ఉంటుంది. అంటే స్మాలర్ ద బేబీ లాంగర్ ద స్లీప్. చిన్న బేబీ అయితే 18 hours తగ్గుతాం. బట్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే టైంకి పడుకోవటం, టైంకి లేవటం. గుడ్ స్లీప్, ఎందుకంటే గ్రోత్, బేబీలో వచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్, హార్మోన్స్, ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా స్లీప్లోనే డెవలప్ అవుతాయి. బోన్ గ్రోత్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్. సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఫాలోడ్ బై గుడ్ వాటర్ ఇంటేక్. డైలీ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కార్బొనేటెడ్ డ్రింక్స్, షుగర్ డ్రింక్స్ తక్కువ తాగాలి. సో వాటర్, మంచి శ్రేష్టమైన నీళ్ళు, నార్మల్ వాటర్, నార్మల్ కోల్డ్ వాటర్ కూడా నార్మల్ టెంపరేచర్ వాటర్ బాగా తాగాలి. దీంతో మన బాడీలో బ్లడ్ ఫ్లో బాగుంటుంది. బ్లడ్ ఫ్లో బాగున్న ప్రతి ఆర్గానిక్ బ్లడ్ ఫ్లో ఒరిగినప్పుడు గ్రోత్ మంచిగా వస్తుంది పిల్లలకి. థర్డ్ వచ్చి గుడ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్. సో ఫుడ్ షుడ్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మన మాంస పదార్థాలు ప్లస్ మన అన్నం కానీ చపాతీ కానీ ఇవన్నీ బ్యాలెన్స్డ్ ఉండాలి. ఏది ఎక్కువ శాతంలో ఉండదు, ఏది తక్కువ శాతంలో. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. సో గుడ్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రైట్ టైం, రైట్ వే ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఫుడ్ షుడ్ బి గివెన్ ఓన్లీ ఇన్ ద రైట్ టైం, ఇన్ ద రైట్ వే, రైట్ ఫుడ్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఆ ఫుడ్ విషయంలో. ఇది కాకుండా పిల్లలకి ఇచ్చే లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్. పిల్లలు యాక్టివిటీ అట్లీస్ట్ 1 hour ఇన్ ఎ డే దే షుడ్ బి ఫిజికల్లీ యాక్టివ్. ఎగ్జర్ట్ చేయాలి. సో వాళ్ళు నడుస్తారా, ఆడతారా, ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. యాక్టివిటీ ఉన్నప్పుడు ఏంటంటే నీ బాడీలో బ్లడ్ ఫ్లో ఫుల్గా పెరిగి అన్ని మజిల్స్ యాక్టివ్ అవుతాయి. అన్ని మజిల్స్ యాక్టివ్ అయినప్పుడు గ్రోత్ బాగుంటుంది, ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. ఇది కాకుండా లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి చైల్డ్ లైఫ్ స్టైల్, అవర్ టైమ్ విత్ ద చైల్డ్. అంటే చైల్డ్ బీయింగ్ హ్యాపీ. ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ అనేది ఇంట్లో క్రియేట్ చేయాలండి. స్ట్రెస్ అనేది మనం తగ్గించాలి. అసలు వర్డ్ అనేది ఉండకూడదు. పిల్లలు ప్రతిదీ ఎంజాయ్ చేయాలి. చదువు అనేది మార్కుల కోసం చదవద్దు, నేర్చుకోవటానికి చదవాలి, నాలెడ్జ్ కోసం చదవాలి. తిండి తినేటప్పుడు ఆ తిండిని ఎంజాయ్ చేయాలి. మూవీ చూసేటప్పుడు మూవీని ఎంజాయ్ చేయాలి. పడుకునేటప్పుడు ఆ నిద్రని ఎంజాయ్ చేయాలి. చదివేటప్పుడు చదువు ఎంజాయ్ చేయాలి. ఏదైనా వాళ్ళు వెహికల్లో వెళ్తుంటే ఆ ట్రావెల్ని ఎంజాయ్ చేయాలి. అంటే బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ అండ్ బీయింగ్ హ్యాపీ ఇన్ లైఫ్ యాక్చువల్లీ బూస్ట్ అప్ ద ఇమ్యూనిటీ. నువ్వు ఎంత బాధపడుతుంటే, ఎంత స్ట్రెస్కి లోన్ అవుతుంటే హార్డ్ వర్క్ అనేది పిల్లల్లో ఉండకూడదండి. వెన్ దే ఎంజాయ్ ద వర్క్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ హార్డ్ వర్క్. అండర్స్టూడ్? సో దీస్ ఆర్ 5 important sutras for to lead a healthy, balanced life for good mental and physical growth. Understood? ఇవి లేకపోతే ఏదో ఒక ఫ్యాక్టర్ ఎక్కువైనా తక్కువైనా పిల్లలు బాగా డిస్టర్బ్ అవుతారు. సో ఇట్ ఈస్ నాట్ వాట్ మన గిఫ్ట్స్ కానీ మన ఇది కానీ కాదు ఇంపార్టెంట్. అవర్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మన పిల్లలు మన ప్రెజెంట్స్ ఏదో మన నాన్న ఇది కొనిస్తాడు, అది కొనిస్తాడు ఎక్స్పెక్ట్ చేయరు. నాతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు అది ఇంపార్టెంట్. సో ఇంటికి వెళ్ళంగానే పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ మొబైల్ ఫోన్లు తీసి పక్కన పెట్టేసేయాలి. వాళ్ళ టైం పిల్లలతో స్పెండ్ చేయాలి. రాదర్ దెన్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ, దే షుడ్ స్పెండ్ టైమ్ విత్ దేర్ చిల్డ్రన్. ఓకే, ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.